కొత్త ఓటర్ల జాబితా ప్రకటించక ముందే స్థానిక ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలని ఏపీ మంత్రులు అభిప్రాయపడ్డారు. సర్ తర్వాత తాజా ఓటర్ల జాబితా అక్టోబర్ 3న అమల్లోకి వస్తుందని, ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే మళ్లీ వార్డుల రిజర్వేషన్ మారే అవకాశం ఉందని సీఎం చంద్రబాబు దృష్టికి తెచ్చారు. అందువల్ల అక్టోబర్ 3లోపే స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వాలన్నారు. సచివాలయంలో అందుబాటులో ఉన్న మంత్రులతో చంద్రబాబు లంచ్ భేటీ నిర్వహించారు. ఎస్ఐఆర్ అనంతరం వచ్చే తాజా ఓటర్ల జాబితా ప్రకారమే స్థానిక ఎన్నికలను వెళ్లాలంటూ కోర్టును ఆశ్రయించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని మంత్రులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. న్యాయ నిపుణులతో మాట్లాడిన అనంతరం దీనిపై ఒక నిర్ణయానికి వద్దామని సీఎం చంద్రబాబు చెప్పారు. పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థల చైర్మన్ పదవులకు ప్రత్యక్ష ఎన్నికలు పెట్టామని, ఇందులో ఎవరి బలమేమిటో తెలిసిపోతుందని స్పష్టం చేశారు. అధికారం ఉంది కదా అని కుంభకోణాలకు పాల్పడి వేల కోట్ల రూపాయలు దోచుకోవడం, అందులో పార్టీ నేతలను భాగస్వాములను చేసి వారికి కొద్ది మొత్తం పడేసి చివరకు బలి చేయడం వైసీపీ అధినేత జగన్ కు అలవాటేనని ముఖ్యమంత్రి అన్నారు. బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బీసీలోకి బలంగా తీసుకువెళ్లాలని మంత్రులకు చంద్రబాబు సూచించారు. దీనిపై కోర్టులో ఎన్ని వ్యాజ్యాలు దాఖలైనప్పటికీ ప్రభుత్వ వాదన బలంగా వినిపిద్దామన్నారు. 1995 నుంచి బీసీలకు 34% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో కొనసాగుతున్నాయని, 2019లో చట్టాన్ని సవరించకుండా రిజర్వేషన్లపై జీవో ఇచ్చి అప్పటి సీఎం జగన్ బీసీ రిజర్వేషన్లను తగ్గించేందుకు కారణమయ్యారని మండిపడ్డారు. ఈ విషయాలన్నింటినీ బీసీలోకి బలంగా తీసుకువెళ్లాలని సూచించారు. వైసీపీ నాయకులు స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు. స్థానిక పరిస్థితుల ఆధారంగా 50% మించి రిజర్వేషన్ ఇవ్వడంపై నిర్ణయం తీసుకునే అధికారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని ఏపీ సర్కార్ పేర్కొంది. 50% మించి రిజర్వేషన్లు కల్పించడాన్ని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కూడా సమర్థించిందని తెలిపింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలను సవాల్ చేస్తూ దాఖలైన పిల్పై హైకోర్టు విచారణ జరిపింది. రిజర్వేషన్లు 50% మించకూడదనే నియమం మార్చడానికి వీలనేది ఏమీ లేదని రాష్ట్ర ప్రభుత్వం తరపు లాయర్లు వాదనలు వినిపించారు. పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేస్తామని సమయం ఇవ్వాలని కోరారు. తదుపరి విచారణ వరకు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం లేదన్నారు. ఈ వివరాలు పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం పిల్పై తదుపరి విచారణను సెప్టెంబర్ 2వ తేదీకి వాయిదా వేసింది. బీసీలకు 34% రిజర్వేషన్ కల్పనను ఏ విధంగా సమర్థించుకుంటారో వివరిస్తూ అఫిడవిట్ వేయాలని ఆదేశించింది. పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థల్లో బీసీలకు 34%, 33.33% రిజర్వేషన్లు ఖరారు చేస్తూ పంచాయతీరాజ్ పురపాలక శాఖలు జారీ చేసిన జీవో 105, 1065లను రాజ్యాంగ విరుద్ధమైనవిగా ప్రకటించాలని, వాటిని రద్దు చేయాలని కోరుతూ న్యాయవాది తాండవ యోగేష్ దాఖలు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కల్పించే రిజర్వేషన్ 50% మించడానికి వీల్లేదని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం స్పష్టమైన తీర్పు ఇచ్చిందన్నారు. ఏపీలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడా ఏకగ్రీవం అనే మాటే వినిపించరాదని వైసీపీ అధినేత జగన్ ఆ పార్టీ నేతలకు తేల్చి చెప్పారు. ఎక్కడైనా ఏకగ్రీవం అయితే దానికి సంబంధిత అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. అంతేకాదు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఏకగ్రీవమైన నియోజకవర్గంలో ఇన్ఛార్జికు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఉండదని బెదిరింపు ధోరణిలో తేల్చి చెప్పారు. స్థానిక సంస్థలో వైసీపీ అభ్యర్థులు పోటీ చేయాల్సిందేనని, పంచాయతీలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ప్రతి స్థానంలోనూ వైసీపీ నుంచి బలమైన అభ్యర్థి ఉండాలన్నారు. తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో జగన్ భేటీ అయ్యారు. ఎక్కడా ఏకగ్రీవాలు జరగడానికి వీల్లేదని తేల్చి చెప్పారు. ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు బలమైన అభ్యర్థులు ముందుకు రాకపోతే అసెంబ్లీ ఇన్ఛార్జ్ బంధువులైనా రంగంలోకి దింపాలని సూచించారు. నిష్పాక్షికంగా ఎన్నికలు జరిగితే వైసీపీ ఘన విజయం సాధిస్తుందని జగన్ అన్నారు. ఎన్నికల విషయంలో పార్టీ నేతలెవరూ ఈగోకు పోవద్దని, సోషల్ మీడియాను వాడుకోవాలని సూచించారు. స్థానిక ఎన్నికల్లో పోలీసులతో దౌర్జన్యాలు చేయించడం చంద్రబాబుకు అలవాటని, ఇప్పుడు కూడా పోలీసులను ప్రయోగిస్తారని అన్నారు. వైసీపీ అభ్యర్థులు పోటీ చేయకుండా నిలువరించే పోలీసు పేర్లను డిజిటల్ బుక్లోకి ఎక్కిస్తామని హెచ్చరించాలని నేతలకు జగన్ సలహా ఇచ్చారు. మరో 3ఏళ్లలో చంద్రబాబు పాలన అయిపోతుందని, వచ్చే 5ఏళ్లలో వారు ఎలా పనిచేస్తారో చూస్తామంటూ పోలీసులను హెచ్చరించాలన్నారు. పునరుత్పాదక ఇంధనం రంగంలో ఏపీని నెంబర్ 1గా నిలవడమే లక్ష్యమని మంత్రి లోకేష్ అన్నారు. అనంతపురం జిల్లా అంటే కియా కార్లు, ఫైటర్ జెట్లు, రెన్యూవబుల్ ఎనర్జీ అని చెప్పారు. ఒకప్పుడు ఈ జిల్లా నుంచి యువత ఉపాధి, ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లేవారని, ఇప్పుడు ఆ రోజులు పోయాయని, ఇతర ప్రాంతాల వాళ్లు ఉద్యోగాలు వెతుక్కుంటూ అనంతపురం జిల్లాకు వచ్చే రోజులు వచ్చాయని వివరించారు. ఇదంతా ఏపీ బ్రాండ్ విజనరీ ముఖ్యమంత్రి చంద్రబాబు వల్లే సాధ్యమైందని పేర్కొన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గ నియోజకవర్గంలోని కనేకల్ మండలం
పులికెర వద్ద సుజలాన్ విండ్ ఎనర్జీ సుమారు 10,000 కోట్లతో చేపట్టిన 1325 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టులను మంత్రి లోకేష్ శంకుస్థాపన చేశారు. అలాగే విండ్ ఎనర్జీ స్మార్ట్ బ్లేడ్ ఉత్పత్తి ప్లాంట్ విస్తరణను ప్రారంభించారు. సుజలాన్ పవన విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటుతో ఏపీలో నూతన అధ్యాయానికి నాంది పలికామన్నారు లోకేష్. ఆ సంస్థతో ఏపీకి 2 దశాబ్దాలకు పైగా బంధం ఉందన్నారు. తొలినాళ్లలోనే ఏపీకి వచ్చి తయారీ సామర్థ్యాన్ని అభివృద్ధి చేసి బలమైన విండ్ ఎనర్జీ ఎకోసిస్టమ్ నిర్మించిందన్నారు. స్వచ్ఛ ఇంధన ప్రపంచ ప్రాధాన్యత మారకముందే ఆయన పునరుత్పాదక ఇంధనంపై నమ్మకం ఉంచారన్నారు. దేశ పవన విద్యుత్ రంగాన్ని ప్రపంచ పటంలో నిలిపిన సంస్థలో సుజలాన్ ఒకటన్నారు లోకేష్. ప్రస్తుతం ప్లాంట్లో 4,000 మందికి పైగా ప్రత్యేక పరోక్ష ఉద్యోగాలను కల్పిస్తామన్నారు. ఏపీలో సుజలాన్ కు ఇప్పటికే దాదాపు 1,600 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం ఉందన్నారు. మరో 2,700 మెగావాట్ల అభివృద్ధి నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపారు. గత 2 వారాల నుంచి చేస్తున్న సమ్మెను జూనియర్ డాక్టర్స్ విరమించారు. హైకోర్టు జోక్యంతో జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ సానుకూల నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం పట్ల ధర్మాసనం సంతోషం వ్యక్తం చేసింది. తమ సమస్యలను ఎవరూ పట్టించుకోవడం లేదనే కారణంతో జూనియర్ డాక్టర్స్ సమ్మెకు దిగి ఉండొచ్చని, వారి బాధను తాము అర్థం చేసుకోగలమని పేర్కొంది. వైద్య వృత్తి చాలా పవిత్రమైందని ధర్మాసనం పేర్కొంది. అనారోగ్యంతో ఉన్న వ్యక్తి ఆసుపత్రిలో వైద్యుడిని చూసిన వెంటనే జబ్బు సగం నయమవుతుందని, బాగోగులు చూసుకునేందుకు డాక్టర్ ఉన్నారనే నమ్మకం అతనికి ఏర్పడుతుందని తెలిపింది. వైద్య సేవలకు అంతరాయం కలగకుండా నిరసన తెలిపేందుకు ఇతర మార్గాలు, పద్ధతులను అన్వేషించాలని వైద్యులను కోరింది. జూనియర్ డాక్టర్స్ సమంజసమైన డిమాండ్లను పరిష్కరించే విషయంలో 2 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. జూడాల సమ్మె కారణంగా రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆసుపత్రుల అత్యవసర సేవలకు భంగం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పిల్ దాఖలైంది. దీనిపై జరిగిన విచారణలో పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ జూడాల సమ్మెతో అత్యవసర వైద్య సేవలు నిలిచిపోయాయన్నారు. జాతీయ వైద్య మండలి నిబంధనల ప్రకారం వరుసగా 48 గంటల పాటు విధులకు హాజరు కాకుంటే రిజిస్ట్రేషన్ రద్దు చేయొచ్చు అని తెలిపారు. ఇక స్టైఫండ్, ఇతర డిమాండ్ల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి అనేక వినతులు జూడాలు సమర్పించారని జూనియర్ డాక్టర్ల సంఘం తరపు న్యాయవాది వివరించారు. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో సమ్మెకు దిగారన్నారు. అత్యవసర వైద్య సేవలకు అందుబాటులో ఉంటున్నారన్నారు. ఈ సేవలు నిలిచిపోయాయన్న పిటిషనర్ వాదనలో వాస్తవం లేదన్నారు. ప్రకృతి ఆరాధనను, ఆధ్యాత్మిక చింతనను మమేకం చేస్తూ గోదావరి పుష్కరాలను నిర్వహించాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్దేశించారు. పుష్కరాల కోసం 4,026 కోట్లతో చేపట్టిన పనుల పురోగతిపై ఆరా తీశారు. అఖండ గోదావరి పేరుతో ఈ కార్యక్రమం నిర్వహించే అంశం పరిశీలించాలని సూచించారు. ఇప్పటికే 899 కోట్ల రూపాయలు ఆర్థిక శాఖ కేటాయించిందని తెలిపారు. 2015 పుష్కరాల్లో సుమారు 4.86 కోట్ల మంది పుణ్యస్నానాలు చేశారని, 2027లో 8 నుంచి 10 కోట్ల మంది గోదావరి పుష్కరాలకు తరలివస్తారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. రోజుకు సుమారు 1 కోటి మంది పుణ్యస్నానాలు చేసే అవకాశం ఉందన్నారు. రద్దీని తట్టుకునేలా మొత్తం 440 ఘాట్లు సిద్ధం చేస్తున్నామన్నారు. వీటిలో ప్రస్తుతం ఉన్న 259 ఘాట్లను అభివృద్ధి చేయడంతో పాటు అదనంగా 181 కొత్త ఘాట్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లాలో 82 ఘాట్లు, పశ్చిమ గోదావరిలో 40, కోనసీమలో 175, ఏలూరులో 44, కాకినాడలో 88, పోలవరంలో 11 ఘాట్లు అభివృద్ధి చేస్తున్నామని అధికారులు తెలిపారు. పనుల పూర్తికి అవసరమైన నిధుల సమీకరణపై అధికారులు దృష్టి పెట్టాలని, కేంద్ర సాయం కూడా తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. గోదావరి పరివాహకంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయని, వాటన్నిటిని కలుపుతూ టూరిజం సర్క్యూట్ అభివృద్ధి చేయాలన్నారు. భద్రత, రద్దీ నిర్వహణకు ఏఐ ఆధారిత క్రౌడ్ ఎనాలిటిక్స్, సీసీటీవీ ఎంట్రీ ఎగ్జిట్ మానిటరింగ్ ఉంటుందని అధికారులు వివరించారు. గోదావరి జిల్లాలోని 260 గ్రామ పంచాయతీల్లో 50 పంచాయతీలను మోడల్ పుష్కర పంచాయతీలుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించామన్నారు. తూర్పు గోదావరి జిల్లా సీతానగర మండలంలోని మునికూడలని పైలట్ మోడల్ పుష్కర పంచాయతీగా ఎంపిక చేశామన్నారు. పుష్కరాలు కాలుష్య రహితంగా చేసేందుకు 487 గ్రీన్ ఎనర్జీ బస్సులు వినియోగిస్తామన్నారు. ఏపీలో జల జీవన్ మిషన్ కింద ఇప్పటికే కొనసాగుతున్న, భవిష్యత్తులో చేపట్టనున్న సింగిల్ విలేజ్ స్కీమ్స్, మల్టీ విలేజ్ స్కీమ్స్ అన్నిటికీ జేజేఎం అమరజీవి జలధారగా నామకరణం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు కోసం పొట్టి శ్రీరాములు చేసిన అసమాన త్యాగం, పోరాటాన్ని గౌరవిస్తూ జల జీవన్ మిషన్ కింద చేపట్టే తాగునీటి ప్రాజెక్టులకు అమరజీవి జలధార అని పేరు పెట్టాలని గ్రామీణ నీటి సరఫరా పారిశుద్ధ్య విభాగం ఇంజనీర్ ఇన్ చీఫ్ ప్రతిపాదించారు. ప్రభుత్వం ఆ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి కుటుంబానికి కుళాయి కనెక్షన్ ఇవ్వడం,
ప్రతి వ్యక్తికి రోజుకు 55 లీటర్ల చొప్పున సురక్షితమైన తాగునీటిని అందించడం జలజీవన్ మిషన్ లక్ష్యాలుగా పేర్కొన్నారు. జేజేఎం 2.0లో తాగునీటి సరఫరా వ్యవస్థకు పటిష్టమైన సంస్థాగత వ్యవస్థతో పాటు డిజిటల్ డేటా నిర్వహణకు ప్రాధాన్యం ఇస్తున్నారు. జేజేఎం అమరజీవి జలధార పేరుతో చేపట్టే ప్రాజెక్టులు జలజీవన్ మిషన్ 2.0 జాతీయ మార్గదర్శకాలకు అనుగుణంగా కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. పీఠాపురం ఏఈ నోకరాజు కుటుంబ ఆత్మహత్య కేసుకు సంబంధించి కాకినాడ సర్పవరం పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెల్లడించారు. ఆస్తి కొట్టేసే ప్లాన్ తో సాదిక్ నోకరాజు కుటుంబంతో పరిచయం పెంచుకున్నాడని, సౌజన్యతో సన్నిహితంగా మెలిగాడని పేర్కొన్నారు. సౌజన్యతో సన్నిహితంగా మెలిగి నిందితుడు మొదటి నుంచి వారి ఆస్తి కొట్టేయాలనే ఆలోచనతో ఉండేవాడని, సౌజన్యతో అక్రమ సంబంధం పెట్టుకుని జగదీశ్వరుడిని అడ్డు తొలగించడం ద్వారా సౌజన్యను పెళ్లి చేసుకుని ఆమె పేరున ఉన్న బంగారం, డబ్బు, బ్యాంక్ అకౌంట్స్, ఆస్తి పత్రాలను సొంతం చేసుకోవాలని పథకం వేశాడని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఫిబ్రవరి 14న సాదిక్ జగదీశ్వరరెడ్డి ఇంటికి వచ్చి అతడితో గొడవ పడ్డాడు. అడ్డొచ్చిన సౌజన్యపై దాడి చేశాడు. ఆ తర్వాత కత్తితో జగదీష్ పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఎవరికైనా చెబితే మీ కుటుంబం మొత్తాన్ని చంపేస్తారని సాదిక్ బెదిరించినట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత కూడా సాదిక్ వేధింపులు ఆపలేదు. జగదీశ్వరరెడ్డిని చాలాసార్లు కొట్టాడని, తిండి పెట్టకుండా వేధించాడని సాక్షులు వాంగ్మూలం ఇచ్చారు. జగదీష్ కు విషపూరితమైన ఇంజెక్షన్స్, మందులు ఇచ్చినట్లుగా సమాచారం. నీ భార్య, కొడుకు, అత్తమామను చంపేస్తానంటూ సాదిక్ బెదిరించడంతో జగదీశ్వరరెడ్డి భయంతో ఎవరికి చెప్పుకోలేకపోయాడని పేర్కొన్నారు. ఈ దాడులు, ఇంజెక్షన్ల కారణంగానే జగదీశ్వరరెడ్డి ఆరోగ్యం క్షీణించి నడవలేని స్థితికి వచ్చినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. జగదీశ్వరరెడ్డి మరణాంతరం నోకరాజు కుటుంబంపై సాదిక్ పెత్తనం మరింత పెరిగిందని, సౌజన్య ఆమె కొడుకు తల్లిదండ్రులను పూర్తిగా తన నియంత్రణలో ఉంచుకున్నాడని తెలిపారు. వారిని వేరే ఇంట్లో ఉండమని బలవంతం చేశాడన్నారు. సౌజన్య మెడలో బంగారం, ఇంట్లో నగదు, బ్యాంక్ అకౌంట్స్, ఎస్బీఐ లాకర్లో ఉన్న బంగారం, ఇంటి ఆస్తి పత్రాలు లాక్కోవడానికి ప్రయత్నించాడని తెలిపారు. మద్యం రవాణా కుంభకోణం ద్వారా అక్రమంగా ఆర్జించిన సొమ్మంతా కేసులో కీలక నిందితుడైన వైసీపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుటుంబానికి చేరిందని ఈడీ స్పష్టం చేసింది. మంత్రిగా తన రాజకీయ పలుకుబడి ఉపయోగించి అక్రమాలకు పాల్పడ్డారని, రవాణా కాంట్రాక్టుల ద్వారా వచ్చిన సొమ్మును తన కుటుంబ సభ్యుల ఖాతాలోకి మళ్లించారని పేర్కొన్నారు. ఈ కేసులో కారుమూరిని సోమవారం అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ పై చెంచులగూడ జైలుకు తరలించారు. ఈ సందర్భంగా ప్రత్యేక కోర్టుకు ఈడీ సమర్పించిన రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగు చూశాయి. కారుమూరి తన రాజకీయ పలుకుబడి ఉపయోగించి మద్యం రవాణా సబ్ కాంట్రాక్టులను ఇప్పించారని, తద్వారా వచ్చిన అక్రమ ఆదాయాన్ని తమ కుటుంబ సభ్యుల ఖాతాలోకి మళ్లించారన్న ఆరోపణలకు సంబంధించి పలు ఆధారాలను ఈడీ అధికారులు కోర్టు ముందుంచారు. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తులో మాజీ మంత్రి, ఆయన కుమారుడు సునీల్ కుమార్ 18,09,00,000 రూపాయలు నేరపూరిత ఆదాయాన్ని పొందినట్లు వెల్లడైందని, ఈ డబ్బును బ్యాంకు బదిలీలు, నగదు లావాదేవీలు, స్థిర చరాస్తుల కొనుగోలు, వ్యక్తిగత అవసరాలకు చెల్లింపుల రూపంలో వాడారనడానికి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని తెలిపారు. ఇక ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ నుంచి అధిక రేట్లకు మద్యం రవాణా కాంట్రాక్టులు పొందేందుకు రాజకాశిరెడ్డి, ఈశ్వర్ కుమార్ రెడ్డి కలిసి ఏర్పాటు చేసిన సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్స్ సంస్థ ఫ్రంట్ ఆర్గనైజేషన్ గా పనిచేస్తుందన్నారు. వాస్తవ రవాణా పనులను సిగ్మా చేయలేదన్నారు. ఇతర సంస్థలు, వ్యక్తుల ద్వారా చేయించి వచ్చిన డబ్బును వివిధ మార్గాల్లో మళ్లించారని, ఇందులో సుదర్శన్ కన్స్ట్రక్షన్ సైతం డమ్మీ సంస్థలని రిమాండ్ రిపోర్టులో ఈడీ అధికారులు పేర్కొన్నారు. ప్రజలకు ఎక్కడా ప్రైవేట్ ఆస్తుల విషయంలో అన్యాయం జరగకుండా చూడాలని, అదే సమయంలో ప్రభుత్వ ఆస్తుల సంరక్షణలో ఎలాంటి ఒత్తిళ్లకు తలగకుండా అధికారులు పనిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. 22A పై ప్రతిపక్షాల రాద్ధాంతం ప్రజల కోసం కాదని, కొందరు నాయకులు, పార్టీలు తాము ఆక్రమించిన ప్రభుత్వ భూములను 22A జాబితా నుంచి తొలగించుకుని కైవసం చేసుకునే కుట్ర కూడా ఉండొచ్చని సీఎం రేవంత్ పేర్కొన్నట్లు తెలిసింది. ఆ ప్రయత్నాలను అడ్డుకోవాలని, అన్ని జిల్లాల నుంచి నిషేధిత భూముల జాబితాను తెప్పించాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం. 22A అంశంపై రంగారెడ్డి, మేడ్చల్ కలెక్టర్లు నారాయణ రెడ్డి, మను చౌదరి, సీఎంఓ అధికారులతో రేవంత్ చర్చించారు. 22A వివాదం తలెత్తడానికి దారితీసిన పరిస్థితులు, ప్రతిపక్షాల ఆరోపణలపై ఆరా తీసినట్లు తెలిసింది. త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాలు ఈ అంశంపై పూర్తి స్థాయిలో చర్చించేందుకు వీలుగా జిల్లాల నుంచి 22A జాబితాలను తెప్పించాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం. అలాగే మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు 2, 3వ దశ పనుల కోసం భూసేకరణ వేగవంతం చేయాలని అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. 2వ దశ పనులకు త్వరగా టెండర్లు పిలవాలని సూచించారు. భూసేకరణ ప్రక్రియలో ఎఫ్టీఎల్, బఫర్ జోన్, అసైన్డ్ భూముల సేకరణకు స్పష్టమైన విధి విధానాలు రూపొందించాలని చెప్పారు. ఇందులో న్యాయపరమైన చిక్కులు రాకుండా జాగ్రత్త వహించాలని స్పష్టం చేశారు.
నిషేధిత భూముల జాబితా విషయంలో రెవెన్యూ శాఖ అధికారులు చేసిన చిన్న పొరపాటు హైదరాబాద్ జిల్లా పరిధిలో గందరగోళానికి దారితీసింది. గత ఏడాది డిసెంబర్లో తుది జాబితా రూపొందించే క్రమంలో రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి తీసుకున్న జాబితా ఆధారంగా రెవెన్యూ అధికారులు సొంత ప్రయోగాలు చేయడంతో సమస్య మొదలైంది. హైదరాబాద్ జిల్లాలో 11 సబ్ రిజిస్టర్ కార్యాలయాల పరిధిలో ప్రైవేటు ఆస్తులు పెద్ద సంఖ్యలో 22A పరిధిలోకి వచ్చాయి. ఇందులో సీఎం రేవంత్ నివాసంతో పాటు మంత్రులు, పలువురు ప్రముఖుల నివాసాలు ఉండడం సంచలనంగా మారింది. తప్పును గుర్తించిన రెవెన్యూ అధికారులు సీఎం నివాసంతో పాటు పలు ప్రైవేట్ ఆస్తులను 22A జాబితా నుంచి తొలగించారు. హైదరాబాద్ జిల్లాలో జరిగిన పొరపాటును సరిదిద్దేందుకు కలెక్టర్ 2 వారాల సమయం కావాలని మంత్రి పొంగులేటిని అడిగారు. సుమారు 40,000 ఎకరాల్లో ఈ పరిస్థితి ఉండడంతో ప్రస్తుత సర్వే నెంబర్ల వారీగా పొరపాట్లను సరిదిద్దుతామన్నారు. ఇప్పటికే 12,000 ఎకరాలకు సంబంధించి 22A పై స్పష్టత ఇచ్చినట్లు తెలిసిందే. మిగిలిన భూములకు సంబంధిత ఈ 2 వారాల్లో పూర్తి స్పష్టత ఇవ్వనున్నారు. ఈ కసరత్తు పూర్తయిన తర్వాత తుది జాబితాను పోర్టల్లో లాక్ చేస్తామని అధికారులు తెలిపారు. సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారం అధికారులకు సవాలుగా మారింది. నిజమైన అనుభవదారులను గుర్తించి క్రమబద్ధీకరణ ఉత్తర్వులు జారీ చేసేందుకు సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ పరిస్థితిలో తెల్ల కాగితాలపై ఒప్పందాలు చేసుకున్న నిజమైన రైతుల హక్కులను కాపాడేందుకు సమగ్ర సర్వేనే మార్గమని ప్రభుత్వం భావిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 9.25 లక్షల సాదా బైనామా దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పటికే దరఖాస్తుదారులకు నోటీసులు జారీ చేసిన రెవెన్యూ యంత్రాంగం హక్కుదారులను గుర్తించేందుకు క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించింది. కేంద్ర ప్రభుత్వం నుంచి అందాల్సిన PMAY నిధుల విడుదలలో నేటికి స్పష్టత లేకపోవడంతో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఇబ్బంది పడకుండా రాష్ట్ర ప్రభుత్వం తానే బిల్లుల చెల్లింపులకు సమాయత్తమైంది. దీంతో గ్రామీణ ఇందిరమ్మ ఇళ్ల పథకంలో నిలిచిపోయిన చివరి దశ బిల్లులకు మోక్షం లభించింది. తుది విడత కింద ఇవ్వాల్సిన లక్షను లబ్ధిదారులకు అందించేందుకు చర్యలు తీసుకుంది. ఈ మేరకు మార్చి వరకు పూర్తయిన ఇళ్ల చివరి దశ బిల్లుల కోసం 185 కోట్లను గృహ నిర్మాణ శాఖ విడుదల చేసింది. దీని ప్రకారం 18,500 మంది లబ్ధిదారులకు నిధులు అందనున్నాయి. ఈ నిధులు గురువారం లబ్ధిదారుల ఖాతాలో జమ అవుతాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాగా రాష్ట్ర ప్రభుత్వ గ్రామీణ ప్రాంతాల్లో ప్రారంభించిన ఇందిరమ్మ ఇంటి పథకం కింద బిల్లు మంజూరైన లబ్ధిదారులకు 4 దశల్లో 5 లక్షలను అందిస్తుంది. ఈ పథకం కింద 2 దశల్లో కలిపి దాదాపు 7 లక్షల ఇళ్లు మంజూరు చేయగా వీటిలో ఇప్పటి వరకు దాదాపు 1,50,000 ఇళ్లు పూర్తయినట్లు గృహ నిర్మాణ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే ఇల్లు పూర్తయి నెలలు గడుస్తున్న చివరి బిల్లు కింద అందించాల్సిన ₹1,00,000 తమ ఖాతాలో జమ చేయకపోవడంపై లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చివరి దశకు కేంద్ర ప్రభుత్వం పథకమైన ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం కింద అందే నిధులను కలిపి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఈ పథకం కింద ఒక్కో ఇంటికి కేంద్రం ₹72,000 అందిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం 28,000 కలిపి లబ్ధిదారులకు ఇవ్వాలని భావించింది. లబ్ధిదారుల ఆందోళన నేపథ్యంలో కేంద్ర నిధులతో సంబంధం లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం చెల్లింపునకు చర్యలు తీసుకుంది. మంత్రి కొండా సురేఖకు పరిస్థితులు పూర్తిగా ప్రతికూలంగా మారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఆమెను మంత్రివర్గం నుంచి తొలగించాల్సిందేనని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ తన నివేదికలో స్పష్టం చేసింది. అలాగే పార్టీ సీనియర్ నేత చిన్నారెడ్డిని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష పదవి నుంచి తప్పించాలని సూచించింది. ఈ మేరకు కొండా సురేఖ చిన్నారెడ్డిలపై సమగ్ర నివేదికలను క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి పీసీసీ చీఫ్ కు సమర్పించారు. కాగా కొండా సురేఖ ఆమె కుటుంబ సభ్యులు వివాదాలకు కేంద్ర బిందువులుగా కావడం ఇదే మొదటిసారి కాదని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది 3వసారని క్రమశిక్షణ కమిటీ తన నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. సినీ నటుడు నాగార్జున ఆయన కుటుంబ సభ్యులపై కొండా సురేఖ గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆ వ్యవహారం కోర్టు వరకు వెళ్లిందని తన నివేదికలో కమిటీ గుర్తు చేసింది. అలాగే గతంలో ఓ బెదిరింపు కేసుకు సంబంధించి కొండా సురేఖ ఓఎస్డీని అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు వెళ్తే వారిని అడ్డుకోవడమే కాకుండా ఆ సందర్భంగా సురేఖ కూతురు సుష్మితా పటేల్ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయాన్ని ప్రస్తావించింది. అనంతరం సీఎం రేవంత్ రెడ్డికి కొండా సురేఖ క్షమాపణలు కూడా చెప్పారని పేర్కొంది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డిపై ఆయన సోదరులపై సుష్మితా పటేల్ అనుచిత వ్యాఖ్యలు చేస్తే దానికి వివరణ ఇవ్వాల్సిందిగా కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు పంపినట్లు తెలిపింది. అయితే సుష్మితా వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమని, తనకు సంబంధం లేని అంశంపై వివరణ కోరడం సరికాదంటూ సురేఖ వివరణ ఇచ్చారని పేర్కొంది. కేబినెట్ మంత్రి అయ్యుండి సీఎం రేవంత్ రెడ్డిపై సుష్మిత చేసిన వ్యాఖ్యలను సురేఖ కనీసం ఖండించలేదని తెలిపింది. అలాగే పార్టీ సీనియర్ నేత చిన్నారెడ్డికి అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోయినా ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష పదవి, ప్రజావాణి బాధ్యతలనిచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవించిందని క్రమశిక్షణ కమిటీ గుర్తు చేసింది. కానీ ఆయన వనపర్తి నియోజకవర్గంలో సొంత పార్టీ ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేసి క్రమశిక్షణను ఉల్లంఘించారని తెలిపింది. ఈ నేపథ్యంలో చిన్నారెడ్డిని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష పదవి, ప్రజావాణి బాధ్యతల నుంచి తప్పించాలని సూచించింది. తెలంగాణ అటవీ పర్యావరణ శాఖ అధికారుల పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలా మారింది. మంత్రి కొండా సురేఖ కేబినెట్ కొనసాగింపై సస్పెన్షన్ నేపథ్యంలో ఆమె రివ్యూలకు వెళ్లాలో లేదో అర్థం కాక అధికారులు టెన్షన్ పడుతున్నారు. కొత్త పీసీసీఎఫ్ వినయ్ కుమార్ బాధ్యతలు చేపట్టాక డిప్యుటేషన్ల రద్దు వ్యవహారం అరణ్య భవన్లో హాట్ టాపిక్ అయింది. మంత్రికి తెలియకుండానే ఈ ఉత్తర్వులు వస్తున్నాయన్న ప్రచారం అధికారులను మరింత అయోమయంలో నెట్టింది.
వన మహోత్సవంపై మంత్రి కొండా సురేఖ కలెక్టర్లు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రోజే కొందరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ల డిప్యూటేషన్ రద్దు కావడం కొత్త చర్చకు దారితీసింది. అసలు సమస్య ఇప్పుడు కీలక ఫైళ్ల క్లియరెన్స్ దగ్గరకు వచ్చింది. మంత్రి ఆమోదించిన ఫైళ్లు ఆర్థిక అంశాలు దీర్ఘకాలిక ప్రభావం చూపే కీలక నిర్ణయాల విషయంలో ఎలా ముందుకు వెళ్లాలో తెలియక అధికారులు సతమతమవుతున్నారు. రేవంత్ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు స్పష్టం చేశారు. ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు. ఫీజు బకాయిలు చెల్లించేదాకా పోరాటం ఆగదన్నారు. 15,000 కోట్ల రూపాయల ఫీజు బకాయిలను చెల్లించే వరకు ప్రభుత్వాన్ని నిద్రపోనివ్వమని హెచ్చరించారు. విద్యార్థులకు న్యాయం జరగకపోతే సచివాలయాన్ని ముట్టడించి కాంగ్రెస్ మెడలు ఉంచుతామన్నారు. 20 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడవద్దని ప్రభుత్వాన్ని ఎంపీ ఈటెల రాజేందర్ హెచ్చరించారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం గురించి సీఎం మాట్లాడుతున్నారు. కానీ తెలంగాణలోని విద్యార్థుల పరిస్థితి గురించి కూడా ఆయన ఆలోచించాలని సూచించారు. రైతులు మోతాదుకు మించి ఎరువులు వాడుతున్నారని, నేల ఆరోగ్యం దెబ్బతింటుందని, ఎరువుల ధరలో వ్యత్యాసం వల్లే రైతులు యూరియా వైపు మొగ్గు చూపుతున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో కొన్నేళ్లుగా యూరియా వినియోగం అసాధారణ స్థాయిలో పెరుగుతుందని తెలిపారు. యూరియా అధిక వినియోగంపై కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. హైదరాబాద్ నగరంలో నకిలీ వైద్యులు, నకిలీ ఆసుపత్రులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. మెడికల్ షాప్ స్పెల్లింగ్ కూడా తెలియని వాళ్ళు ఏకంగా క్లినిక్లు తెరిచి వైద్యం పేరుతో తమకు తోచిన టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ ఇస్తూ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారని అన్నారు. కొందరు అయితే గాయాలకు కుట్లు కూడా వేస్తున్నారు. ఇంటర్ ఫెయిల్ అయినోళ్ళు, ఫుడ్ స్టాల్ నడిపేటోళ్ళు, ల్యాబ్ టెక్నీషియన్స్, మెడికల్ షాప్లో పనిచేసేటోళ్ళు ఇలాంటి వాళ్ళంతా నకిలీ ఎంబీబీఎస్ సర్టిఫికేట్స్ తయారు చేసుకుని వైద్యులుగా చలామణి అవుతున్నారు. ఒక్కో రోగి నుంచి వందల్లో ఫీజులు వసూలు చేస్తూ దోచుకుంటున్నారు. ఇలాంటి క్లినిక్లపై విశ్వసనీయ సమాచారం అందుకున్న హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సికింద్రాబాద్, జూబ్లీహిల్స్ జోన్లలో స్పెషల్ ఆపరేషన్ నిర్వహించారు. నకిలీ వైద్యుల ఆట కట్టించారు. మొత్తం 11 మంది నకిలీ వైద్యులను అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు. వారి వద్ద నుంచి మెడికల్ సామాగ్రితో పాటు ఫార్మసీ మందులను స్వాధీనం చేసుకున్నారు. వాటిల్లో కొన్ని ఎక్స్పైరీ డేట్ అయిపోయాయని కూడా ఉన్నాయి. అయితే జూబ్లీహిల్స్ జోన్ పరిధిలో సరైన వైద్య అర్హతలు లేకుండా క్లినికల్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ నిర్వహిస్తూ రోగులకు ఐవీ సెలైన్స్, ఇంజెక్షన్స్ ఇవ్వడమే కాకుండా సర్జికల్ కుట్లు వేస్తూ ప్రాణాపాయం కలిగిస్తున్న 6 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఆయా క్లినికల్ పేర్లను, నకిలీ వైద్యుల వివరాలను వెల్లడించారు. సికింద్రాబాద్ జోనల్లో 6 నకిలీ డాక్టర్స్ ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. కేంద్రంలోని అధికార బీజేపీ ఇటీవల పార్టీలో సంస్థాగతంగా భారీ మార్పులు తీసుకొచ్చింది. 65 మంది సభ్యుల జాతీయ కమిటీలో ఏకంగా 51 మంది కొత్త ముఖాలకు అవకాశం కల్పించింది. ఇదే సమయంలో కేంద్ర మంత్రివర్గంలో కూడా త్వరలో మార్పులు ఉంటాయని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. యువతరానికి బాధ్యతలు ఇవ్వాలంటూ గడ్కరీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. గడ్కరీ రాజకీయ భవిష్యత్తుపైన పలు రకాల చర్చకు దారితీసింది. తాను ఇకపై గతంలో మాదిరిగా ఎక్కువ పని భారాన్ని మోయలేనని, యువతరానికి మరింత బాధ్యతను అప్పగించాలన్నారు. కొత్త తరానికి సీనియర్లు మార్గనిర్దేశం చేస్తున్నారని పేర్కొన్నారు. తాను గత 30 ఏళ్లుగా ప్రజా జీవితంలో నిరంతరాయంగా పనిచేస్తున్నానని, ఎన్నో ఒడిదుడుకులను చూశానని, అనేక అవార్డులు పొందానని గడ్కరీ తెలిపారు. అయితే నేను ఇప్పుడు పెద్దగా సామాజిక సేవ చేయలేనని, ఈ బాధ్యతను ముందుకు తీసుకువెళ్లే అవకాశం కొత్త తరానికి ఇవ్వాలని అన్నారు. అయితే గడ్కరీ వ్యాఖ్యలకు రాజకీయాలతో సంబంధం లేదని, ఆయన తాను స్థాపించిన లక్ష్మణ్ రావు మన్కర్ ట్రస్ట్ భవిష్యత్తు నాయకత్వ బాధ్యతల గురించి నిర్దిష్టంగా మాట్లాడారని తెలిపింది. దేశవ్యాప్తంగా చేపట్టబోయే జనాభా లెక్కల సేకరణకు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ప్రస్తుత ప్రశ్నావళి ప్రజలను తీవ్రంగా తప్పుదోవ పట్టించేలా ఉందని కాంగ్రెస్ అభిప్రాయపడింది. కులాల వివరాల సేకరణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఓపెన్ ఫార్మెట్ విధానంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ పద్ధతి వల్ల ఖచ్చితమైన వివరాలు నమోదు కావని, కులగణన అసలు లక్ష్యమే నీరుగారిపోతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుత ప్రశ్నావళిని తక్షణమే పూర్తిగా రద్దు చేయాలని, అన్ని రాజకీయ పక్షాలను, నిపుణులను, ప్రజలను సంప్రదించిన తర్వాతే కొత్త ప్రశ్నావళిని రూపొందించాలని డిమాండ్ చేసింది. విద్యార్థులు, నిరుద్యోగుల నిరసనతో బీహార్ రాజధాని పాట్నా దద్దరిల్లింది. బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు వ్యతిరేకంగా యువత కదం తొక్కింది. వచ్చే నెలలో నిర్వహించనున్న ఉపాధ్యాయ నియామక పరీక్ష ప్రక్రియపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున ఉద్యమించారు. ప్రిలిమ్స్, మెయిన్స్ పద్ధతిలో కాకుండా ఒకే దఫాలో పరీక్ష నిర్వహించాలని, నెగిటివ్ మార్కులను తీసివేయాలని, ఉద్యోగాలన్నీ స్థానికులకి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కమిషన్ నిర్వహించిన కంబైన్డ్ కాంపిటేటివ్ పరీక్షల్లో జరిగిన అవకతవకల దృష్ట్యా ఆ పరీక్షలను రద్దు చేయాలని పేర్కొన్నారు. ఉద్యోగ నియామకాల ప్రక్రియ అక్రమాలపై కొన్ని వారాలుగా నిరసన తెలుపుతున్నప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో సీఎం నివాసం ముట్టడికి పిలుపునిచ్చారు. ఆగస్టు 4న పుఖేట్
నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం ఆకాశంలో ఉండగానే ఒక్కసారిగా సుమారు 300 అడుగుల మేర ఎత్తు కోల్పోయింది. దీంతో విమానంలోని ప్రయాణికులు, సిబ్బందిలో పలువురు గాయపడ్డారు. 17 మందికి తీవ్ర గాయాలు కావడంతో హుటాహుటిన ఢిల్లీలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఘటనపై ఏఐబీ దర్యాప్తు మొదలుపెట్టింది. విమానం ఎందుకు ఒక్కసారిగా ఎత్తు కోల్పోయింది, సాంకేతిక లోపమా లేక మరేదైనా కారణమా అనే కోణాల్లో దర్యాప్తు సాగుతుంది. ఈ ఘటన తర్వాత విమానయాన భద్రతపై కొత్త చర్చకు తెరలేపింది. కెప్టెన్ మారిజువానాకు డ్రగ్స్ టెస్ట్ లో పాజిటివ్ తేలడంతో అధికారులు ఆశ్చర్యపోయారు. ఢిల్లీలో కురిసిన భారీ వర్షాలకు జనజీవనం అతలాకుతలమైంది. జనక్పురిలో అత్యధికంగా 70 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కన్నాట్ ప్లేస్, బాబా ఖరక్ సింగ్ మార్గ్, ఐటీఓ ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. భారీ ట్రాఫిక్ జామ్ తో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వాతావరణ శాఖ రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా భద్రతా చర్యల్లో భాగంగా 15 విమానాలను దారి మళ్లించారు. అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం సుమారు 2 లక్షల మంది విదేశీయులకు చెందిన వ్యాపార, పర్యాటక వీసాలను రద్దు చేయడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. టూరిస్ట్ లేదా బిజినెస్ వీసాల మీద తాత్కాలిక సందర్శకులుగా అమెరికాలో అడుగుపెట్టి ఆ తర్వాత అక్కడ శాశ్వతంగా ఉండిపోవడానికి ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకున్న విదేశీయులు లక్ష్యంగా మరికొద్ది వారాల్లో అమెరికా విదేశాంగ శాఖ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంటుందన్నారు. ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ ధోని మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కెరీర్ చరమాంకంలో ఉన్న ధోని సిఎస్కేలో వాటా ఖరీదు చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడట. కానీ అతడి షరతులకు ఫ్రాంచైజీ ఒప్పుకోవడం లేదని సమాచారం. వాస్తవానికి ధోని 25% వాటా కావాలని డిమాండ్ చేస్తే సిఎస్కే యాజమాన్యం కేవలం 3% మాత్రమే ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేసిందట. పలుమార్లు బేరసారాలు సాగిన తర్వాత చివరగా మహి 18% కోరితే మేనేజ్మెంట్ 15.5% షేర్లు మాత్రమే అమ్మడానికి అంగీకరించిందని తెలిపింది. అయితే ఇరు పక్షాల మధ్య మౌఖికంగా మాత్రమే చర్చలు జరుగుతున్నాయని సమాచారం.